జిల్లా రామాయంపేటలో అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ సందర్భంగా ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో నేడు రామాయంపేటలో శోభాయాత్ర నిర్వహించారు। ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు పబ్బ సత్యనారాయణ మరియు ఆర్య వైశ్య సంఘం నాయకులు, మహిళా నాయకులు, రామభక్తులు తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు పబ్బ సత్యనారాయణ మాట్లాడుతూ అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయి నేడు ప్రధాని మోడీ ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం కావడం శుభప్రదమని 500 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఎంతో మంది త్యాగ పురుషుల కృషి వల్ల నేడు అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం చేసుకుంటున్నామని, కోట్ల మంది ఆరాధ్య దైవమైన శ్రీరాముని ఆలయం నేడు ప్రారంభమవుతున్న సందర్భంలో ప్రతి హిందూ కుటుంబ సభ్యులు తమ ఇంటి ముందు 5 దీపాలు వెలిగించి శ్రీరాముని కృపకు పాత్రలు కావాలని అన్నారు। అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట ముహూర్తం సందర్భంగా ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు। 500 సంవత్సరాల నిరీక్షణ, ఎంతోమంది త్యాగ పురుషుల వల్ల మనం ఈరోజు అయోధ్యలో రామ జన్మభూమి రామ మందిర ప్రతిష్ట చేసుకుంటున్నాం। మనమందరం అదృష్టవంతులం। మనం ఎందరో మహాపురుషుల త్యాగాల వల్ల ఈరోజు మన సుప్రీంకోర్టు ద్వారా మనము తీర్పు ద్వారా మనం సాధించుకున్నాం। అది మన భారతదేశం, మన భారతీయుల కళ, చిరకాల స్వప్నం, స్వాతీయ అభిమానం। ప్రతి ఒక్కరి ఇంటి కార్యక్రమంలో దేశమంతటా, రాష్ట్రమంతటా, జిల్లాలలో, గ్రామాలలో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొంచాలని ప్రార్థన। మరి నిధి
నుంచి వచ్చినటువంటి అక్షంతలు పవిత్రంగా భావించి ప్రతి ఒక్కరు ఆశ్రయం తీసుకొని దేశాన్ని నడిపించే బాధ్యత మనమందరం యువతరం తీసుకోవాలని. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్.